హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ స్టేటస్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్లో స్టేటస్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఎలా రాస్తాము అనేది తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ మొత్తం సెంటెన్సెస్ చూస్తే, వాక్యాలు చూస్తే, మొదటగా ప్రజెంట్ టెన్స్లో, ఆ తర్వాత ఫ్యూచర్ టెన్స్లో అవి ఎలా మారుతాయో రాసి ఉన్నాం. మొదటగా ఫస్ట్ పర్సన్ సింగులర్ని తీసుకుంటే ఐని ప్రజెంట్ టెన్స్లో రాస్తే స్టేటస్ సెంటెన్సెస్ని ఉపయోగించి స్టేటస్ సెంటెన్సెస్లో రాస్తే ఐ యామ్ ఏ యంగ్ మ్యాన్ అంటాం. దీని అర్థం ఏంటిది? నేను యువకుడిని. ఇప్పుడు నేను యువకుడిని అని అర్థం వస్తుంది ఇక్కడ. అదే ఫ్యూచర్లో చెప్పాలి అనుకుంటే ఈ యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఫ్యూచర్లో ముసలి వ్యక్తి అవుతాడు. అప్పుడు ఏం చెప్తాం? అతనే చెప్పాలి అనుకుంటే తన ఫ్యూచర్ గురించి ఐ షల్ బి ఏ ఓల్డ్ మ్యాన్ అంటాడు. అంటే నేను ముసలివాడిని అవబోతాను అని అర్థం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వీకి ప్రజెంట్ టెన్స్లో తీసుకుంటే ఆర్ అనేది వస్తుంది. అది మనందరికీ తెలుసు. ఎవరైనా ఇవి ఎలా వస్తాయి, ఈ వెర్బ్స్ ఎలా వస్తాయి అని తెలుసుకోవాలంటే ముందు ప్రీవియస్ వీడియోస్ చూసి వీటిని చూడండి. వీ ఆర్ యంగ్ మెన్ అంటే అర్థం ఏంటిది? మేము యువకులము. అయితే మేము యువకులము అనే సెంటెన్స్ ఫ్యూచర్లో రాయాలి అంటే వీ షల్ బి ఓల్డ్ మెన్. మేము ముసలి వాళ్ళు అవబోతాము. ముసలి వాళ్ళు ముందు ఫ్యూచర్లో ముసలి వాళ్ళు అవుతాము అని అర్థం వస్తుంది వీ షల్ బి ఓల్డ్ మ్యాన్ అంటే. మరి ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ చూస్తే యు ఆర్ ఏ యంగ్ ఉమెన్. ఇప్పుడు ఆమె ఎలా ఉంది అంటే యువతిగా ఉంది. నీవు, ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే యు ఆర్ ఏ యంగ్ ఉమెన్, నీవు యువతివి. రేపు ఏమవుతుంది? యూ విల్ బి ఏ ఓల్డ్ ఉమెన్. రేపు ఏమవుతుంది? నీవు ముసలిదానివి అయి ఉంటావు అని అర్థం వచ్చింది అనమాట. ఇక్కడ సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? యు ఆర్ ఏ యంగ్ ఉమెన్. మీరందరూ, నీవు అని కాదు, ఇక్కడ ప్లూరల్లో వచ్చేసరికి తెలుగులో నీవు అనేది మీరుగా మారిద్ది. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు యువతులు. తర్వాత అదే ఫ్యూచర్లో మాట్లాడాలంటే యూ విల్ బి ఓల్డ్ ఉమెన్. మీరందరూ ముసలివారు అవబోతున్నారు. లేకపోతే మీరందరూ ముసలి వాళ్ళు అవుతారు అనే సందర్భంలో ఈ సెంటెన్స్ వాడతాం. అయితే నెక్స్ట్ మనకు వచ్చేసరికి థర్డ్ పర్సన్ సింగులర్ మనకు తెలుసు, హీ, షీ, ఇట్. ఓకే, షీ ఈజ్ ఏ యంగ్ ఉమెన్. ఆమె ఏమయ్యింది? యువతిగా ఉన్నది. మరి షీ విల్ బి ఏ ఓల్డ్ ఉమెన్. ఆమె ఏమవబోతుంది? ఆమె ముసలిదానిగా అవబోతున్నది. ఇది ఫ్యూచర్ గురించి చెప్పేదన్నమాట. అదేవిధంగా హీ ఈజ్ ఏ యంగ్ మ్యాన్. దాన్ని మనం ఈ ఫ్యూచర్లో ట్రాన్స్లేట్ చేస్తే, మారిస్తే హీ విల్ బి ఏ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ యంగ్ మ్యాన్గా ఉన్నాడు, ఇప్పుడు రేపేమవుతాడు? ముసలివాడు అవుతాడని. ఇట్ ఈస్ ఏ ప్లాంట్. ఇప్పుడు అది చూస్తే మొక్కలాగుంది, రేపేమైంది? అది పెద్ద ట్రీగా మారిద్ది అని. ఓకే, ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. అయితే ఇప్పుడు ఇవే థర్డ్ పర్సన్ ప్లూరల్లో రాయాలంటే దే ఆర్ యంగ్ ఉమెన్. వారు యువతులు. దే విల్ బి ఏ ఓల్డ్ ఉమెన్. ఇప్పుడు వాళ్ళు యువతులైన వాళ్ళు రేపు ఏమవుతారంటే వాళ్ళు ముదుసలి అయినటువంటి స్త్రీలుగా అవుతారు అని వచ్చింది. ఇప్పుడు దే ఆర్ యంగ్ మెన్, వారు యువకులు. రేపు ఏమవుతారంటే రేపు దే విల్ బి ఓల్డ్ మెన్, వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు. దే ఆర్ ప్లాంట్స్. అవి ఇప్పుడు ఏంటి? ప్లాంట్స్. మరి రేపు ఏమవుతాయి? ట్రీస్ అవుతాయి అన్నప్పుడు దే విల్ బి ట్రీస్. అలా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటిది? ఒక స్టేటస్ సెంటెన్సెస్ని ఫ్యూచర్గా మార్చాలంటే, స్టేటస్ సెంటెన్సెస్ అంటే ఏదో అనుకోవద్దు, ఇప్పుడు మీరేమై ఉన్నారు, లేకపోతే అసలుకి మీ స్థితి ఏంటిది అని చెప్పే స్టేటస్ సెంటెన్సెస్. ఆ స్టేటస్ సెంటెన్సెస్ ఫ్యూచర్లో ఎలా చెప్తారు అనేది ఇంగ్లీష్లో చెప్పామన్నమాట. అయితే మరి ఈ స్టేటస్ సెంటెన్సెస్ ఫ్యూచర్లోకి మారుతున్నప్పుడు మనం కొన్ని గమనిస్తాం. ఏం గమనిస్తాం?
ప్రజెంట్లో ఉన్నటువంటి వెర్బులు ఫ్యూచర్లో ఉన్నటువంటి వెర్బులు ఏ విధంగా మారుతున్నాయి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి. అయితే దాని గురించి బ్రీఫ్గా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరి